అభివృద్ధి గురించి రోజు ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళు నిజంగా అభివృద్ధికి ఓటేసేటట్టయితే నరేంద్ర మోడీకి తప్ప ఇంకెవరికి వేయడానికి వీల్లేదు. ఎందుకంటే పారిశుద్ధ్యం పరంగా గ్రామీణ పారిశుద్ధ్యం 2014 నాటికి 38% ఉంటే దేశంలో ఇప్పుడు 95% జరిగింది. గ్రామీణ భారతదేశంలో విద్యుత్ సంబంధించి అప్పట్లో 50% ఉంటే ఇప్పుడు 96.7% అయింది. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి అప్పట్లో 55% ఉంటే ఇప్పుడు 98.5% మంది గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వచ్చేటప్పుడు అప్పట్లో 0.02% ఉంటే ఇప్పుడు 70.79% వెళ్ళింది. గ్రామీణ రోడ్లతో అనుసంధానించినటువంటి ఇళ్లకి చూసుకుంటే అప్పట్లో 50% అయితే ఇప్పుడు 99.38%. సాధారణ సేవా కేంద్రాలు అప్పట్లో 84,000 ఉంటే ఇప్పుడు 5 లక్షలకు పైగా చేరినటువంటి పరిస్థితి. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా అనడం అప్పట్లో 50% ఉంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతి కుటుంబానికి దాదాపుగా 55 లక్షల మందికి చేరినట్టు 55 కోట్ల మందికి చేరింది. అట్లాగే ఐటీఆర్ దాఖలు చేసినటువంటి వ్యక్తులు అప్పట్లో 3.8 కోట్లు ఉంటే ఇప్పుడు 8 కోట్లకి చేరింది. ఓవరాల్గా చూసుకుంటే భారీ ఎత్తున మార్పులు అయితే జరిగినాయి. రైళ్లు దానికి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి, అభివృద్ధి ప్రత్యక్షంగా కనబడుతుంది. మరి అభివృద్ధి కోరుకునే వాళ్ళు నిజంగా ఓటేస్తారు లేదనేది చూడాల్సి ఉంది.